సంక్రాంతి సినిమాల బరిలో మరో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శతమానం భవతి అంటూ శర్వానంద్ ఫ్యామిలీ మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన శతమానం భవతి మూవీ ఇవాళ రిలీజ్ అయింది. సంక్రాంతి నేపథ్యంలోనే వచ్చిన ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది. నిర్మాత దిల్ రాజు, హీరో శర్వానంద్ ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూడడానికి వచ్చారు. సినీ ప్రముఖులతో కలిసి మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. మా ప్రతినిధి సంధ్య మరిన్ని వివరాలు అందిస్తారు. సంక్రాంతి సంబరాలను మరింత సందడిగా చేసేందుకు శతమానం భవతి సంక్రాంతి స్పెషల్ మూవీ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. మూవీ టీం అంతా ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారు, వాళ్ళ సినిమాను వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ శర్వానంద్, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. ఫస్ట్ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు యు. హ్యాపీ పొంగల్. ఎలా ఉంది మీరు నటించిన సినిమా? మీరు చూసుకుంటున్నారు, ఇప్పుడే రిలీజ్ అయింది ఫస్ట్ బొమ్మ, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచి హిట్ కొట్టామన్న ఫీలింగ్లో ఉన్నాం అందరం. అండ్ ఆడియన్స్తో కూర్చొని చూడటం ఏంటంటే అందరూ ఫస్ట్ డే ఫస్ట్ షో కదా, సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంకా హ్యాపీనెస్ అనమాట. సో వెరీ ఎక్సైటెడ్. అనుపమ, మీకు ఎలా అనిపిస్తుంది? Same here. Very excited. Watching with the audience is a special feeling. Thank you. రాజు గారు, సచ్ ఏ ప్లెజెంట్ మూవీ అండి. అసలు ఎంత కూల్గా ఉందో చూస్తుంటే. నేను మీతో పాటు కూర్చొని చూశాను, చాలా బాగుంది. అందరికీ మీరు అనుకున్నట్టుగానే వచ్చిందా? అంటే ఎవ్రీ సీన్ నేను డైరెక్టర్ శర్వా అనుపమ డిస్కస్ చేస్తున్నాం. ఆడిటోరియం నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సీన్ అనుకున్నాం, ఇలా వర్క్ అయింది, మనం అనుకున్న దానికంటే బాగుంది. సో ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ప్రసాద్లో ట్రెమండస్ రెస్పాన్స్, అందరు బయటికి రాగానే వాళ్ళు కంగ్రాచులేషన్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను టోటల్గా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను అన్నిటి దగ్గరికి వెళ్ళి. వెరీ హ్యాపీ. మంచి సినిమా తీసాం, మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సార్, పెద్దగా కామెడీ ట్రాప్ లేకపోయినా కూడా చిన్న చిన్న డైలాగ్స్లోనే అందరూ నవ్వుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు? అది అలా తీయటం చాలా కష్టం. బట్ మీరే అంటున్నారు కామెడీ ట్రాక్ లేదని, కానీ ప్రతి క్యారెక్టర్లోనే ఒక కామెడీ, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఇట్స్ మోర్ అథెంటిక్ టు ద ఫిల్మ్. సో అంటే లేకపోయినా ఇంత ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి జోక్కి ప్రతి మాటకి ఎంజాయ్ చేస్తున్నారు అంటే అదే రాజన్న చెప్తున్నట్టు వీఆర్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. అనుపమ, లొకేషన్స్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు మేడం, మాకు మీ ఫేస్లో కనిపించేసింది. Yeah. I really enjoyed the locations, and now when I see it on screen, it's even more beautiful. మీరు కూడా అసలు చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి సినిమాలో. మీరు చిన్న కొడుకులాగా యాక్ట్ చేశారు, ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది. అంటే ఎస్పెషల్లీ ఆడియన్స్తో చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో అంటే పండగ సినిమా లాగా ఉంది. సో సంక్రాంతికి ఇంత మంచి సినిమాలో చేసినందుకు మేము అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో మీరందరూ కూడా వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తోంది. మంచి రెస్పాన్స్ వచ్చింది నా క్యారెక్టర్కి. నేను నరేష్ వైఫ్ క్యారెక్టర్ చేశాను. చిన్న చిన్న జోక్స్ అసలు చాలా బాగుంది అనమాట. అంటే మనం చేసినప్పుడు మనకు నవ్వు వచ్చింది, కానీ ఆడియన్స్ కూడా నవ్వుతున్నప్పుడు అది చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. అండ్ ఇది డెఫినెట్లీ ఒక మంచి మూవీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. రవి గారు, చోటా స్క్రీన్ నుంచి బడా స్క్రీన్కి వెళ్ళిపోయారు, ఎలా అనిపిస్తుంది? నేను ఒకటి మేడం, యాక్చువల్గా ఈ పండగ లాంటి సినిమాలో నన్ను ఒక సభ్యుడిగా చేసినందుకు దిల్ రాజు గారికి నేను ఈ లైఫ్ మొత్తం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ పండగ అనగానే, సంక్రాంతి పండగ అనగానే రంగులు, ఎలాంటి రంగులతో కూడుకున్నట్టు ముగ్గులు ఉంటాయో అలాంటి సినిమాలో నన్ను సభ్యుడిగా అంటే ఒక పార్ట్నర్ చేసినందుకు చాలా సంతోషంగా మా ఫ్యామిలీ మెంబర్స్తో సహా చూశాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దిల్ రాజు గారు, నాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. నాకు చాలా హ్యాపీగా ఉన్నా మేడం, ఎందుకంటే నేను 16 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఒక మంచి సినిమాలో కనపడాలని. ఒక ఫ్యామిలీ సంతోషంగా చూసే సినిమాలో నేను చూసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రతి ఇంట్లో ఉన్న అంటే పెద్ద ప్రాబ్లం కాదు, మనము పిల్లలు ఎంతో ఆశలతో పెంచుకుంటాం. అంత పెంచుకున్న పిల్లలు ఎక్కడో ఉండి స్కైప్లో కనిపించి ఫోటోలు పంపించి అది ఆనందం ఇవ్వదు. ఆ పాయింట్ చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ప్రివైలింగ్ ప్రాబ్లం అది చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క మనసుకి హత్తుకుంటుంది ఇది. దూరంగా ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉండి వాళ్ళని మిస్ అవుతున్న వాళ్ళకి, అబ్రాడ్లో ఉండి మిస్ అవుతున్న వాళ్ళకి.
అది సంక్రాంతి స్పెషల్ మూవీగా రిలీజ్ అయిన శతమానం భవతి చాలా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ప్రేక్షకులంతా చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉన్నారు, వాచ్ చేస్తున్నారు సినిమాని. మొత్తం మీద సంక్రాంతి స్పెషల్గా వచ్చిన మూవీ 3 తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కెమెరా పర్సన్ విశ్వరూప్తో కలిసి సంధ్య, TV9 ప్రసాద్ ఐమాక్స్ నుంచి. మనువాడి కలిసారు చిలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి.